నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాబ్ మేళా ఏదైతే ఉందో పోయిన నెలలో ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఈ రోజు ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అయితే వీళ్ళకి జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి కంపెనీల హెచ్ఆర్లు కానివ్వండి, ఆఫర్ లెటర్ తీసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే ఎట్లా అంటే వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇక్కడ పెట్టాలనిపించినప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళి మనం అక్కడ ఇంటర్వ్యూస్ పెట్టాలా, ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే చాలా వరకు వాళ్ళే వచ్చి మీ దగ్గర ఇంటర్వ్యూస్కి వస్తారు కదా. యాక్చువల్గా క్యాండిడేట్స్ మా దగ్గరికి వస్తే వాళ్ళకి మేము ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకొని సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక 1 వీక్ హోల్డ్లో పెట్టేవాళ్ళం. బట్ ఏంటంటే ఇక్కడ మన పాలకుర్తికి సంబంధించిన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఉన్నారు కదా యశస్విని రెడ్డి గారు, ఆమె ఎవరైతే మన పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగుల కోసము ఆమెనే మన ఎవరైతే రూరల్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది కదా వాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాండిడేట్స్ని ఒక జాబ్ మేళానే ఏర్పాటు చేసుకొని అందరినీ ఇక్కడ పిలిపించుకొని ఒక 100 కంపెనీస్ని ఇక్కడ పిలిపించారు. ఆ దాంట్లో ఎవరైతే మా కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ని క్యాండిడేట్స్ మా దగ్గరికి వచ్చారు. మీదే కంపెనీ సార్? మన కంపెనీ పేరు వచ్చేసి H1HR సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన దగ్గర మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనకు SSC టు ఎనీ డిగ్రీ వాళ్ళకి తీసుకుంటాము, దాంతోపాటు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తీసుకుంటాము. మనకు పొజిషన్ వచ్చేసి కామీస్ పొజిషన్ ఉంటాయి. కామీస్ అంటే లైక్ వాళ్ళకు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటారు కదా, వాళ్ళకు కామీ 1, కామీ 2, కామీ వాళ్ళకి బేసిక్ సాలరీ 25 వరకు ఇస్తాము. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎంతమంది సెలెక్ట్ చేశారు సార్? ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను లాస్ట్ మంత్ 25th జాబ్ మేళ పెట్టినప్పుడు ఒక 50 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఈరోజు దాంట్లో 50 మెంబర్స్లో 20 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. ఎవరైతే జాయిన్ కాకుండా ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మేడం ప్రత్యేకంగా అందరినీ ఫోన్ చేసి రప్పించి ఇక్కడ పిలిపించారు. దాంట్లో కూడా మ్యాక్సిమం ఎవరికైతే నేను ఫోన్ చేశానో 40 మెంబర్స్లో 35 మెంబర్స్ వచ్చారు. అందరు ఇక్కడే ఉన్నారు క్యాండిడేట్స్ కూడా. బట్ రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఫోన్ చేయగానే అందరు వచ్చేసారు. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగాలు అవసరం ఉందో తెలియదు, కానీ మా దగ్గర ఉద్యోగం ఉందని చెప్పేసరికి అందరు వచ్చారు. వాళ్ళకి అందరూ మేము అప్లోడ్ చేసినాము. కాబట్టి ఆఫర్ లెటర్లేనా అండి? ఓకే. అంటే మీ జనరల్గా మీ దగ్గరికి ఎవరైనా ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వస్తారు. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు వాళ్ళ తల్లిదండ్రుల హ్యాపీనెస్ కూడా చూసుంటారు కదా, ఎట్లా ఫీల్ అయ్యారు? ఇప్పుడు నేను ఆఫర్ లెటర్ ఇచ్చాను కదా, వీళ్ళకంటే వీళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మా అమ్మాయిలు చాలా రోజులు చదువుకొని ఖాళీగా ఉన్నారు ఇక్కడ, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. అసలు వాళ్ళు వెళ్ళడం సెకండరీ విషయం, కానీ మా అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంతో మన మేడం దగ్గరికి వెళ్ళి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ మీ కంపెనీ అండి? హాయ్. హాయ్ మేడం. మీ పేరు? స్వప్న. స్వప్న గారు, అంటే మీరు ఏ జాబ్లో జాయిన్ అయ్యారు? మీ ప్యాకేజ్ ఎంత? H1HR జాయిన్ అయినాం మేడం. ప్యాకేజ్ వచ్చి 50,000. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే మేడం గారు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మాకు జాబ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, బట్ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మేడం ఇక్కడ వరకు పంపించడం మేము నిజంగా ఇది మాకు ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మేము లక్ష్మీదేవే మీకు వెళ్ళి నడుచుకుంటూ వచ్చినట్టుంది కదా ఇంటర్వ్యూ. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. అసలుకి మేము వెతుకుతున్నది కూడా మా దగ్గరికే వచ్చింది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే యశస్విని మేడం గారికి, అలాగే ఝాన్సీ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు. అలాగే నాకు జాబ్ కల్పించిన ఆ కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలుసు. ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు? H1HR కంపెనీలో మేడం. మీరు కూడా అదే కంపెనీయా? ఓకే. మీ ప్యాకేజ్ ఎంత? మీ పేరేంటి? అంటే ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్పందన. నేను వరంగల్ డిస్టిక్, మాది రాయపర్తి మండలం సన్నూరు గ్రామం నుండి వచ్చిన. నేను H1HR కంపెనీలో సెలెక్ట్ అయినా. ప్యాకేజ్ వచ్చి 15,000. అంటే అకామిడేషన్ అదంతా వాళ్ళే ఇస్తానన్నారా మళ్ళీ వేరేనా? అన్నీ అందులోనే, అన్ని PF CF కట్ అయ్యే 15,000 ఇస్తా అన్నారు. అంటే ఇంటర్వ్యూ మీరు బేస్ చేశారు, అక్కడ ఫేస్ చేశారు కదా. సో మీరు నెక్స్ట్ రాబోయే పిల్లలకి ఒకవేళ ఇట్లాంటి ఇంటర్వ్యూలు కండక్ట్ అయినప్పుడు ఏం చెప్తారు? అందరూ జాయిన్ కావాలి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు జాబ్ వచ్చినందుకు. అవును మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము పల్లెటూరు నుంచి వచ్చినామంటే సిటీకి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది జాయిన్ అయ్యి ఈ కంపెనీలో. చాలా హ్యాపీగా ఉంది. మేడానికి చాలా థ్యాంక్స్. హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఈవెన్ గుడ్ నేమ్? కే సౌమ్య. ఓకే. ఎక్కడ అంటే మీకు కూడా ఇదే కంపెనీ సేమ్? ఎస్ మ్యామ్. ఓకే. అంటే మీది కూడా వాళ్ళలానేనా? బేసిక్ శాలరీ అంతా కూడా అంతా ఓకే మ్యామ్. ఒకే విలేజ్ నుంచి మళ్ళీ వర్గం ఒకటి, అందరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంతేనా? ఎస్ మ్యామ్. జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. మేడంకి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎట్లా అనిపించింది ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు? మీ ఫీలింగ్ ఎట్లుండే?
యాక్చువల్గా జాబ్ వస్తుందనే నమ్మకంతో వచ్చాం మ్యామ్. సక్సెస్ఫుల్గా జాబ్ తీసుకొని వెళ్తున్నాం మ్యామ్. జాబ్ లెటర్ ఇచ్చారు మాకు ఇది. మీ పొజిషన్ ఏంటి అంటే మీకు వచ్చిన జాబ్ ఏంటి అందులో? H1 దాంట్లో మ్యామ్. ఇక్కడ ఆఫర్ లెటర్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, హాయ్ మేడం, మీ పేరు? రేణుక. ఏం జాబ్ వచ్చింది మీకు? మాకు ఫ్లిప్కార్ట్లో వచ్చింది మేడం, డాటా ఎంట్రీ. ఓకే, ఎట్లా అనిపించింది? అంటే జాబ్కి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి, కానీ ఇక్కడ మీరే మీ దగ్గరకు వచ్చి చేశారు కదా. అవును మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. అంటే ఒక ఎమ్మెల్యే ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళు మీకు ఇట్లా చేయడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఝాన్సీ మేడం గారు నిరుపేదలకు కూడా మాకు హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. జాబ్ కూడా బాగానే ఉంది మ్యామ్. మాకు కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది మ్యామ్. చూస్తున్నారు కదా, ఈ ఏదైతే ఆఫర్ లెటర్ ఉందో తీసుకున్న ప్రతి ఒక్క పిల్లల కళ్ళల్లో ఆనందం చూడొచ్చు. పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళి వాళ్ళ మేము జాబ్ చేయబోతున్నాము. ఇలాంటి జాబ్ మేళ పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే కంపెనీల దగ్గరికి మనం వెళ్ళి కాళ్ళు చెప్పులు అరిగేలాగా మనం తిరుగుతాము. కానీ ఈరోజు మా నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్ని కంపెనీలు 30+ కంపెనీలు వచ్చి ఈ పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకొని ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 6 monthsలో కూడా ఇంకొక జాబ్ మేళ ఉండబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా నిరుద్యోగ యువత ఉంటే ఇలాంటి జాబ్ మేళ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటూ వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.